కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇప్పుడు రోజురోజుకు ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది. పండిస్తే పన్ను, అమ్మేస్తే పన్ను, కొంటే పన్ను, తింటే పన్ను, సంపాదించిన దానిపై పన్ను, దాచుకున్న దానిపై పన్ను. ప్రస్తుతం పన్ను పోటు లేని వస్తువు లేదు, రంగం లేదు. ప్రతి దానిపై ఇప్పుడు ట్యాక్స్ పడుతూనే ఉండి ఉద్యోగులు, మధ్యతరగతి నడ్డి విరుస్తూనే ఉంది. ఇంతకీ ప్రజల నుంచి కేంద్రం ఎంత వసూలు చేస్తోంది? కేంద్రం ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేయడంలో ఇంగ్లాండ్ను ఫాలో అవుతుంది కాబట్టి అదే ప్రజలకు సేవలందించే విషయంలో సోమాలియాలో కూడా పనిచేయడం లేదు. నిజానికి ఈ స్టేట్మెంట్ 100% నిజమని ఇప్పుడు దేశ ప్రజలంతా బలంగా నమ్ముతున్నారు. అవును, కేంద్రం ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్కు మనకిచ్చే సేవలు, సదుపాయాలకు ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మన దేశం ట్యాక్స్ గురించి చర్చించే ముందు అసలు ఇంగ్లాండ్లో ట్యాక్స్ వసూలు ఎలా ఉంటుంది, వాటిని ఎలా ఉపయోగిస్తారు, ట్యాక్స్ కట్టే వారికి అక్కడ అందే స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యూకేలో ట్యాక్స్ విషయంలో మొత్తం 4 బ్యాండ్స్ ఉంటాయి. మీ ఆదాయం 12,570 పౌండ్స్ వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 12,571 నుంచి 50,270 పౌండ్స్ వరకు 20%, 50,271 నుంచి 1,25,140 పౌండ్స్ వరకు 40%, ఆదాయం 1,25,140 పౌండ్స్ దాయితో 45% ట్యాక్స్ విధిస్తారు. నెంబర్స్ భారీగానే ఉన్నాయి కదా, మరి వ్యాట్ ఉండదా అంటే ఉంటుంది. వ్యాట్ విషయానికి వస్తే స్టాండర్డ్ రేటు 20% ఉంటుంది. దాదాపుగా అన్ని గూడ్స్ పై ఇదే రేంజ్లో వ్యాట్స్ ఉంటుంది. కానీ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే చిల్డ్రన్స్ కార్ సీట్స్, హోమ్ ఎనర్జీ లాంటి వాటిని మాత్రం 5% వ్యాట్స్ మాత్రమే ఉంటుంది. ఇక ఫుడ్, చిన్నపిల్లల దుస్తులపై ఎలాంటి వ్యాట్స్ ఉండదు. యూకేలో ట్యాక్స్ పే చేసే వారికి కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పాలి. ట్యాక్స్ కట్టే ప్రతి వారికి నేషనల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వీరికి ట్రీట్మెంట్ దాదాపుగా ఫ్రీగా ఉంటుంది. అంటే వారికి అందే సదుపాయాల గురించి అయితే చెప్పనవసరం లేదు. సరైన రోడ్ల నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవస్థ జవాబుదారీగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. ప్రజలు అధికారులను నిలదీసేలా ఉంటుంది. ఇది యూకే టాక్సేషన్. ఇక ఇండియా విషయానికి వద్దాం. ఇండియాలో పన్ను వసూలు ఎలా ఉంది? నిజానికి ఉద్యోగాలు చేసేవారికి పన్నుపోటు మామూలుగా ఉండదు. మామూలుగా జీతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతో 200 చెల్లించాల్సిందే. కాబట్టి పన్ను కట్టే మనం శాలరీ తీసుకుంటున్నాం, కానీ ఆ శాలరీపై కూడా మళ్ళీ పన్ను విధిస్తారు. ఆ తర్వాత 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధిస్తారు. ఇది కొత్త పన్ను విధానం. ఇక పాత పన్ను విధానం అని మరో ఒకటి ఉంది. పోనీ ఎక్కడితో అయినా ఆగిందా అంటే అస్సలు ఆగలేదు. ఇన్ని ట్యాక్సులు కట్టిన తర్వాతైనా పోనీ మిగిలిన డబ్బులతో ఏదైనా నచ్చింది, ఏదైనా పర్చేస్ చేద్దామా అంటే మళ్ళీ పన్ను కట్టాల్సిందే. 1 నేషన్ 1 ట్యాక్స్ కింద GST తీసుకోవచ్చు. ఏ వస్తువును కొన్నా పన్ను కట్టాల్సిందే. ఏమైనా వండుకోవాలని వస్తువులు కొన్నా వాటిపై ట్యాక్స్ కట్టాల్సిందే. లేదా హోటల్కు వెళ్ళి ఏమైనా తినాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. మళ్ళీ వీటన్నిటిపై అంటే టోటల్ బిల్లుపై మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇలా తుమ్మినా ట్యాక్స్, దగ్గినా ట్యాక్స్, అంటే హాస్పిటల్కు వెళ్ళినా మీకు పన్ను పోటు తప్పదని సింబాలిక్గా చెప్తున్న మెడిసిన్స్ పై ట్యాక్స్, ఐసీయూలో ఉంటే సపరేట్ ట్యాక్స్, జనరల్ వాటిలో ఉంటే మరో రకం ట్యాక్స్. ఇలా ప్రతి అడుగు ట్యాక్స్తో అవినాభావ సంబంధం మనది. ఇక్కడ
అసలు విషయం ఏంటంటే ఈ పన్ను పోటు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకే ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే సంపన్నులు ఇండస్ట్రియలిస్టులు భారీగా రాయితీలు ఉంటాయి. తీసుకున్న అప్పులు చెల్లించకపోయినా వాటిని రైట్ ఆఫ్ చేసుకున్నా ఇక పేద వర్గానికి అనేక రాయితీలు ఎలాగో ఉండనే ఉంటాయి. అంటే ఇక్కడ వారికి ఇవ్వడం తప్పని అనడం లేదు, కానీ ఈ రెండిటి మధ్య నలిగిపోయేది మాత్రం మధ్యతరగతి వారే అనేది ఇక్కడ పాయింట్. మరి ఇంత కష్టపడి నలిగిపోయి కేంద్రానికి రక్తం ధారపోస్తే వాటికి కలిగే మేలు ఏమైనా ఉందా అంటే అది లేదు. హాస్పిటల్స్లో ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అది లేదు. మళ్ళీ పాలసీలు కట్టాలి, ప్రీమియంలు చెల్లించాలి, మళ్ళీ వాటిపై పన్ను కట్టాల్సిందే. రోడ్లు సరిగ్గా ఉంటాయా అంటే అది లేదు. పోనీ బాగున్న రోడ్లు అంటే హైవేలపై వెళ్తే మళ్ళీ టోల్ కట్టాల్సిందే. ఇక సేవలు ఏమైనా సరిగ్గా అందుతాయా అంటే దీనికి ఆన్సర్స్ మీకే తెలుసు. రీసెంట్ బడ్జెట్ చూశాక కామన్ పీపుల్స్ ఎస్పెషల్ ఉద్యోగుల్లో కాస్త ప్రెస్టేషన్ పెరిగింది. ఇదైతే వాస్తవం. పెరిగిన జీతం పన్ను చెల్లించేందుకే వెళ్ళిపోతుందన్న ఫైర్ కనిపిస్తుంది. ఎప్పటికైనా కేంద్రం ఇలా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులపై తన పన్ను కత్తిని దూయటం ఆపాలన్నదే వారి డిమాండ్.